నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. కేరళలో కొత్త చింతపండుకు శ్రీకారం. కేరళలోని ఫాల్ఘాట్లో గత వారం కొత్త చింతపండు రాబడులు స్వల్పంగా ప్రారంభమయ్యాయి. గింజ సరుకు 2,500 నుండి 4,000 ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది. జనవరి ద్వితీయార్ధం నుండి ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్లో కొత్త చింతపండు రాబడులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. గత వారం హిందూపూర్లో 12 నుండి 15 వాహనాలు, పుంగనూర్లో 20 నుండి 25, సాలూర్లో 10 నుండి 12 వాహనాలు కలిసి మొత్తం 70 నుండి 75 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకం కాగా, సాలూర్లో సెమీ ఫ్లవర్ 10,000 నుండి 10,200, మీడియం 8,000, సాధారణ రకం 7,000, గింజ సరుకు 4,000 నుండి 4,200, రంగు వెలిసిన సరుకు 3,600 నుండి 3,800. హిందూపూర్లో సిల్వర్ మేలిమి రకం 20,000 నుండి 27,000, మేలిమి రకం 15,000 నుండి 18,000, మీడియం బెస్ట్ 14,500 నుండి 15,000, సాధారణ రకం 11,000 నుండి 13,500. హిందూపూర్ స్థానిక మార్కెట్లో ఫ్లవర్ మీడియం బెస్ట్ 11,000 నుండి 11,500, మీడియం 9,000 నుండి 11,000, సాధారణ రకం 8,000 నుండి 8,200 మరియు 7,000 నుండి 8,000. పుంగనూర్లో మేలిమి రకం 12,000 నుండి 16,000, చపాతీ 11,000 నుండి 12,000, మహారాష్ట్ర సరుకు 12,500, ఫ్లవర్ 8,500 నుండి 9,500, గింజ సరుకు 4,200 నుండి 4,500, మహారాష్ట్ర సరుకు 4,800 నుండి 5,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్లో 10 నుండి 12 వాహనాల ఎసి సరుకు అమ్మకంపై తెలంగాణ ఫ్లవర్ 7,000 నుండి 9,000, కర్ణాటక సరుకు 6,500 నుండి 9,500, మహారాష్ట్ర సరుకు 9,000 నుండి 12,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బెల్గాంలో 2 నుండి 3 వాహనాల ఎసి సరుకు అమ్మకంపై ఫ్లవర్ 8,500 నుండి 9,500, మహారాష్ట్ర సరుకు 11,000 నుండి 12,000. తుమకూరులో మేలిమి రకం 16,000 నుండి 18,000, మీడియం 12,000 నుండి 13,000. బాషీలో మార్చి నెల సరుకు 9,500 నుండి 10,500, ఏప్రిల్ సరుకు 9,500 నుండి 9,800, మే సరుకు 9,000 నుండి 9,200 ధరతో వ్యాపారమైంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో గత వారం 10 నుండి 15 వాహనాల సరుకు అమ్మకంపై నాణ్యమైన గింజ సరుకు 4,000 నుండి 4,200, మీడియం 3,200 నుండి 3,600, ఫ్లవర్ నాణ్యమైన సరుకు 7,500 నుండి 8,500 మరియు మధ్యప్రదేశ్లోని ఇండోర్ మార్కెట్లో ఫ్లవర్ ఓం బ్రాండ్ 11,000, మీడియం సరుకు 8,000 నుండి 8,500, గింజ సరుకు 3,800 నుండి 4,200. తరానాలో 3 నుండి 4 వాహనాల గింజ సరుకు అమ్మకంపై 4,050 ప్రతి క్వింటాలు బిల్టికెట్ ధరతో వ్యాపారమై తమిళనాడు, మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది. ప్రస్తుతం తమిళనాడులో కురుస్తున్న వర్షాలకు చింతపండు తయారీ కష్టతరమైనందున ధరలకు మద్దతు లభిస్తున్నది. కృష్ణగిరి, సేలం, ధర్మపురి, పాపరంపట్టి, దిండిగల్ ప్రాంతాలలో గత వారం 25 నుండి 30 వాహనాల ఎసి సరుకు అమ్మకంపై చపాతీ స్థానికంగా 8,800 నుండి 8,900, మహారాష్ట్ర సరుకు 9,800 నుండి 10,000, గింజ సరుకు స్థానికంగా 3,800 నుండి 4,000, మహారాష్ట్ర సరుకు 4,500 నుండి 4,700, నలగొట్టని చింతపండు స్థానికంగా 2,500 నుండి 2,600, మహారాష్ట్ర సరుకు 3,500 నుండి 3,700. కృష్ణగిరిలో మేలిమి రకం చింతపండు గింజ సరుకు 5,600 నుండి 6,200, చపాతీ 4,500 నుండి 4,600, మీడియం 3,800 నుండి 4,000. ధర్మపురిలో చపాతీ మీడియం 7,500 నుండి 8,000, గింజ సరుకు 3,800 నుండి 4,000 ధరతో వ్యాపారమైంది. చింతగింజలు గత వారం కర్మాగారాల కొనుగోళ్లు కొరవడినందున చింతగింజల ధర ప్రతి క్వింటాలుకు 250 నుండి 300 పతనమైంది. ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్, పుంగనూరు ప్రాంతాలలో చింతగింజలు 3,000, పప్పు సూరత్ డెలివరీ 5,350,
పొడి 7,400 నుండి 7,500. సాలూరులో చింతగింజలు 3,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్ చింతగింజలు బాషీ డెలివరీ 3,700. బాషీలో పప్పు 5,700 నుండి 5,800. పొడి 6,000 నుండి 6,100. తమిళనాడులోని పాపరంపట్టి, కృష్ణగిరి ప్రాంతాలలో చింతగింజలు 3,000 ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.